శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనోమునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీహక్కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అస్మద్గురుభ్యో నమః. శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ లక్ష్మీనరసింహస్వామినే నమః. మనము ఇప్పుడున్నటువంటి గ్రామం నిడుముసలి గ్రామం. దీనికి సంస్కృతంలో కూడా దీర్ఘమక్రియపురి అనేటువంటి ఒక నామధేయం కూడా కలదు. అయితే ఈ దేవాలయం యొక్క విశేషమైనటువంటి పూర్వ చరిత్రను కూడా మనం తెలుసుకోవాలి. ఆ యొక్క చరిత్ర ద్వారా ఈ దేవాలయం యొక్క విశిష్టత కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ యొక్క దేవాలయం గత 160 సంవత్సరాలకు పూర్వం నుంచి ఈ దేవాలయం అనేటువంటిది ఇక్కడ ఉన్నది. అయితే ఈ దేవాలయ విశిష్టత ఎంత గొప్పదో, ఈ దేవాలయంలో చేసినటువంటి అర్చక స్వాములు కూడా ఉత్తమోత్తములు. వాళ్ళంతా కూడా ఈ ప్రపంచంలోనే ఉత్తమోత్తములు వాళ్ళంతా కూడా. దానికి ఒక కారణం ఉంది. ఒక దేవాలయంలో మన శరీరంలో పంచప్రాణాలు ఎలాగుంటాయో దేవాలయానికి కూడా పంచప్రాణాలు అనేటువంటి ఒక 5 ఉంటాయన్నమాట. ఆ 5 ప్రాణాలు ఏంటి అని అంటే, ఆలయ శిఖరం ఒక ప్రాణం అయితే, అదేవిధంగా ధ్వజస్తంభం ఒక ప్రాణం అయితే, గాలిగోపురం ఒక ప్రాణం అయితే, అదేవిధంగా దేవాలయం గర్భగుడిలో ఉండేటువంటి మూల విగ్రహాలు ఒక ప్రాణం అవుతాయి. ఇంకొక 5 ఒకటి ఉంటుంది. 5 ఏంటి? ఇంత దేవాలయం కట్టి గోపురము, శిఖరం, ధ్వజస్తంభము, లోపల మూల విగ్రహాలను పెట్టున్నాం. వీటన్నిటికీ ఎప్పుడు శక్తిని తేజోవంతాన్ని చేస్తూ, ఎప్పుడు ఆ శక్తిని ఇంకా పెంచుతూ ఉండే ఒకే ఒక మనిషి ఆ దేవాలయ అర్చకుడు. ఎన్ని వందల కోట్లు పెట్టి దేవాలయం కట్టిన లోపలుండే అర్చక స్వామి వల్ల మాత్రమే, ఆ మంత్రోచ్చారణ వల్ల మాత్రమే ఆ శక్తి ఇంకా పెరుగుతుంది. 10 మంది భక్తులు అనుకున్న కోరిక కూడా నెరవేరుతుంది. భగవంతుడి తేజస్సు 10ంతలుగా మారుతుంది. అటువంటి 5వ ప్రాణమైనటువంటి అర్చక స్వామి ఎవరైతే ఉంటారో దేవాలయ వ్యవస్థలో, ఈ యొక్క నిడుమసిలలో మన స్వామివారు శ్రీ భూనీలా సమేతమైనటువంటి అలగనాథ స్వామివారిగా ఇక్కడ వేయించేసి ఉన్నారు. చాలా విశేషంగా అలగనాథ స్వామివారు వెంకటేశ్వర స్వామివారిలాగే చేయని విధంగా కటిహస్తం పెట్టుకొని ఉంటారు. కానీ స్వామివారు వైకుంఠ హస్తంలాగా కిందగా పెట్టుంటే తిరుమల వెంకటేశ్వర స్వామివారు, మన స్వామివారు వరదహస్తంతో ఉంటారు. ఈ వరదహస్తం విశేషత ఏంటంటే, ఈ వైకుంఠ హస్తం పెడితే ఎంతో కష్టపడి స్వామివారిని సేవించి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన నిదానంగా చూసి వరాలు ఇస్తారు. వరదహస్తంతో ఉండే స్వామివారిని మాత్రం ఆయన చూసి నారాయణ అంటే చాలు, ఒక్క సెకండ్లో మీకు కావాల్సినవన్నీ కూడా ఇస్తాడు. ఆ వరదహస్తం యొక్క విశేషత. అందుకే ఈ స్వామివారికి వరదరాజస్వామి లేకపోతే అలగనాథ స్వామివారిగా మనం పిలుస్తూ ఉంటాం ఈ దేవాలయాన్ని. అయితే ఇంతటి విశేషమైనటువంటి దేవాలయంలో పూర్వం 150 సంవత్సరాల నుంచి అర్చకం శ్రీనివాసాచార్యులు గారు, అదేవిధంగా వారి యొక్క కొడుకైనటువంటి కేశవాచార్యులు గారు, అదేవిధంగా వారి యొక్క పరంపరలో వాళ్ళ కుమారులైనటువంటి వారు ఎన్ఏకే శ్రీనివాసాచార్యులు గారు, ఎన్ఏకే సుందర వరదాచార్యులు గారు, ఎన్ఏకే వెంకటాచార్యులు గారు, వీరంతా కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో, వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో అర్చకులుగా చేశారు. అదేవిధంగా ఆగమ అడ్వైజర్లుగా చేశారు. అటువంటి స్వామివారికి చేసిన సేవ ఆ చేతులతో, ఆ కైంకర్యంతో అలాగే వచ్చి ఇక్కడ ఈ స్వామివారికి కూడా కొన్ని 100 ఏళ్ల పాటు ఎంతో సేవా కార్యక్రమం చేశారు. వాళ్ళ యొక్క శక్తిని ఈ దేవాలయంలో ధారపోశారు. అంతటి విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి, అంత ఉత్తమోత్తమైనటువంటి మహా పండితులచే ఆరాధింపబడినటువంటి మన అలగనాథ స్వామి దేవాలయం ఎంతో శక్తివంతంగా ఉంది. ఇటువంటి దేవాలయంలో అటువంటి మహాత్ములు చేసినటువంటి మహా గొప్ప పుణ్యక్షేత్రంలో ఈ రోజున ఈ నెల ఏప్రిల్ 26, 27, 28 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. దీంట్లో చాలా ఉత్తమమైనటువంటి 2 రోజుల పాటు 27, 28 జరిగేటువంటి ఉత్తమమైనటువంటి ఉత్సవాల్లో 27వ తారీఖున ఈ లోకల్లో ఉండేటువంటి, ఈ జిల్లాలో ఉండే ప్రజలే కాక అందరికీ కూడా వర్తిస్తుంది. వారందరి కుటుంబంలో ఉండేటువంటి మానసిక సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు, గ్రహ బాధలు, ఏది అనుకున్నా సరే, చిడి పీడ ఏదున్నా సరే, ఈ గ్రామంతో పాటు చుట్టూ ఉండే ప్రజలందరికీ కూడా అన్ని సమస్యలు తొలగిపోయి వారు అనుకున్న కోరికలను నెరవేరి వాళ్ళకి సుఖము, సంతోషము, సౌభాగ్యం కలిగే విధంగా ఈ దేవాలయ వ్యవస్థలో, ఇంత పరమ పవిత్రమైన ఈ దేవాలయ ప్రాంగణంలో సుదర్శన చక్రాలలో ఒక పుష్కరిణి నిర్మాణం జరిగింది. అటువంటి పుష్కరిణి మధ్యలో ఈ సుదర్శన యాగాన్ని ఇక్కడ చెయ్యాలని తలపెట్టాం. ఇది మా గురువు గారి యొక్క నిర్ణయం మేరకు జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి ఒక యజ్ఞం. ఈ యజ్ఞం పేరు నారసింహ సుదర్శన మహాయజ్ఞం. ఈ యజ్ఞానికి ఎన్ని పనులున్నా సరే కరెక్ట్గా 27వ తారీఖున అందరూ కూడా ఈ దేవాలయం వద్దకి సాయంకాలం 4 గంటలకల్లా వచ్చి ఈ యాగంలో పాల్గొని పూర్ణాహుతిని దర్శించి, మన అలగనాథ ఇంత పరమ పవిత్రమైన ఈ అలగనాథ స్వామివారిని దర్శించి వెళ్ళారా,
తప్పకుండా 40 రోజుల్లో మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. భక్తితో రండి, అదే విధంగా నమ్మకంతో రండి. ఈ నెల 27వ తారీఖున నారసింహ సుదర్శన మహాయజ్ఞాన్ని ఈ యొక్క పుష్కరణలో చేయడం జరుగుతుంది. ఆ పుష్కరణ కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు. అందువల్ల ఇంతటి విశేషమైనటువంటి ఈ యొక్క మహా దేవాలయంలో జరిగే కార్యక్రమానికి, ఈ యొక్క దేవాలయం నెల్లూరుకి 20 కిలోమీటర్ల దూరంలో నిడుముసలి అనే గ్రామం ఇది. ఈ గ్రామానికి అందరూ కూడా విచ్చేసి సాయంకాలం 4 నుంచి సాయంత్రం 8 గంటల వరకు జరిగే యజ్ఞంలో పాల్గొని ప్రదోష కాల వేళలో మహాపూర్ణావతి దర్శించి ఆ యొక్క అలగనాథ స్వామివారి అనుగ్రహంతో పాటు విశేషంగా లక్ష్మీ నారసింహ సుదర్శన స్వామి అనుగ్రహాన్ని కూడా మీరు మీ కుటుంబం పొందాలి. ఎన్నున్నా కూడా యజ్ఞంలో మీరు పాల్గొనాలి. ఆ దైవానుగ్రహం మీకు కలగాలని ఇంతటి మహాయజ్ఞాన్ని తలపెట్టడం జరిగింది. పక్క రోజు 28వ తారీఖున మనకి స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది మన అలగనాథ స్వామివారికి. ఇది కూడా ఎంతో విశేషం. పెళ్లి కాని వారికి కూడా, అదేవిధంగా సంతానం లేని వారికి కూడా విశేషంగా స్వామివారి కళ్యాణం దర్శించినట్లయితే వాళ్ళు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి అదేవిధంగా భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నదాన సౌకర్యం కూడా ఉంది. అందరూ కూడా వచ్చి ఈ హోమంలో పాల్గొనాలి, స్వామివారి కళ్యాణంలో పాల్గొని ఇక్కడ తీర్థ ప్రసాదాలన్నీ కూడా స్వీకరించి మీ యొక్క కుటుంబంతో పాటు మీరు తరించవలసిందిగా యావత్ మంది భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో నారసింహాయ, ఓం నమో వెంకటేశాయ.